సో బెస్ట్ వాటర్ ఫాల్స్ అండి. సో నేను చూసిన బెస్ట్ వాటర్ ఫాల్స్ ఎక్కడ అంటే అది మన కడపలో. ఈ బందర్కున్న వాటర్ ఫాల్స్కి మీరు ఫ్యామిలీతో కానీ అమ్మాయిలతో కానీ సో లేడీస్తో కానీ వెళ్ళదండి. సో ఎందుకంటే సో అంత ట్రిక్కీ ప్లేస్ అండి అది మొత్తం. సో ఓన్లీ ఫ్రెండ్స్తో ఓన్లీ యూత్ వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి అదైతే. మన కడపలో అలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. సో మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి, ఓకేనా. ఓన్లీ వెళ్తే ఓన్లీ సమ్మర్లోనే వెళ్ళండి, వింటర్లో కానీ వర్షాకాలం కానీ వెళ్ళదు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఇంకోటి ఏంటంటే కన్ఫామ్గా ఇలాంటి ప్లేస్ వెళ్ళినప్పుడు మీరు కన్ఫామ్గా ఫుడ్, వాటర్ కన్ఫామ్గా తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది, మినిమం 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, ఫుల్ డీటెయిల్గా ఎట్లా పోవాలి, ఎలా వెళ్ళాలి మొత్తం నేను మొత్తం చూపిస్తాను, ఓకేనా. మేము ఎలా వెళ్ళాము, మేము ఎలా సఫర్ అయ్యాము, మేము ఎలా హ్యాపీగా ఫీల్ అయినాము మొత్తం చూపిస్తాను, ఓకేనా. సో ఇది పులివెందుల హైవే. సో పెళ్లిమరికి పోకముందే మీకు వెల్లటూరు అనే ఊరు వస్తుంది ఒకటి. ఆ ఊరికి లెఫ్ట్ లో ఒక ఆర్చ్ ఉంటది. ఈ ఆర్చ్ లోపల నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత రైట్ సైడ్ కి దారి అయితే ఉంటది. సో ఆ దారిలో స్ట్రైట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు అయితే రోడ్డు స్టాప్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు బైబ్యాక్ 3 కిలోమీటర్స్ బైబ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఈ దారిలో జర్నీలో అయితే కొండలు, సో గ్రీనరీ, ఫుల్ ఫ్లవర్స్, ఫుల్ వెజిటేబుల్స్, మొత్తం పంటలే ఉంటాయండి. ఎట్లా పోవాలరా నాకు అర్థం కాలేదు. ఇదే కదరా బైక్, ఇక్కడ బైక్ అయితే ఇక్కడ రెగ్గాలు చుట్టూ కూడా ఉన్నాయి చూడండి, రెగ్గాలు ఉన్నాయి కదా చూడు. సరే మేమైతే వచ్చేసినాం, కానీ ఇక్కడ చూస్తే మొత్తం అడవి ఉంది, చుట్టూ ఒక్క మనిషి చూడలేడు. సో మాకు ఎట్లా పోవాలో దారి అయితే తెలియదు. దారి అయితే కనిపించింది, ఆ దారి కూడా వెళ్తున్నాం. 2 కిలోమీటర్లు నడిచినాం. శివాంజీ అడ్రస్ గుర్తుందా? బైక్ ఆడబెట్టినాము అసలు మళ్ళీ దారి పోతామో పోయి ఒకటే సార్ నాకు ఏం పోతామో ఎవరైనా ఉన్నారా. 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నాకు అర్థమైంది, సో మేమైతే రాంగ్ అడ్రస్ ఎత్తుకు వచ్చేసినాం అని అర్థమైంది. సో మళ్ళీ 3 కిలోమీటర్స్ మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు 3 కిలోమీటర్లు నడిచి 3 కిలోమీటర్లు బ్యాక్ వచ్చినాం, దారి తప్పిపోయినాం. సో ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే కన్ఫామ్ గా ఇక్కడ చూసుకోండి. సో ఇలా రాళ్లతో ఉన్న రోడ్డు ఉంటది. సో మట్టి రోడ్డు సైడ్ అయితే అసలు వెళ్ళదండి, ఇలా రాళ్ల సైడ్ ఉన్న రోడ్డు మాత్రమే వెళ్ళాలి, సరేనా. వీడు చచ్చిపోయింది ఆల్రెడీ, ఏమంటే ఆత్మ వస్తుంది నాతో పాటి. మా ఓపిక అయితే చచ్చిపోయింది, కానీ అటు తినేసి ఆగి తినేసిపోతాం. ఇలాంటి గాండిగాని మాటలు మాత్రం నమ్మద్దండి. నాకు తెలుసు అన్నాడు వేసిన కూడా ఎవడైనా సరే మీ మాటలు నమ్మి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఓపెన్ చేయండి. కడపలో అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, కానీ నడిచే ఓపిక ఉండాలా. మేమైతే 3 నడిచి మళ్ళీ వెనక్కి వచ్చినాం కాబట్టి సో అడ్రస్ మిస్ అయ్యి సో చాలా కష్టం అవుతుంది మాకు. ఫస్ట్ వచ్చే వాళ్ళు అయితే ఇట్లా డైరెక్ట్ వచ్చేసానంటే చాలా మంచిగా ఉంటుంది మీకు కూడా. సో మేమైతే ఫుల్ అలసిపోయినాం, చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు కరెక్ట్గా దారి చూసుకొని సో లొకేషన్ కరెక్ట్గా మీకు తెలుసు అంటే రాండి, కానీ ఇలా మీకు తెలియకుండా రావద్దు. సో మేమైతే దగ్గరికి వచ్చినాం అనుకుంటా. ఇందాక వేరే వాళ్ళు కనిపించారు మాకు, ఇంకో 1 కిలోమీటర్ అని చెప్పారు. యా వేరే. సో ఇక్కడ దారికి అడ్డుపక్క మొత్తం రేగిపల్ల చెట్లు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే, చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. సో కడప అయితే మంచి ట్రిక్కీ ప్లేస్ అయితే. ఫస్ట్ అండ్ షుడ్గా ఓన్లీ ఫ్రెండ్సే రండి, నో ఫ్యామిలీ, నో లేడీస్, ఓన్లీ ఫ్రెండ్స్తో అయితే రావచ్చు. చాలా అంటే చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. ఎవరినో ట్రెక్కింగ్ చేయాలంటే కడపలో చాలా బెస్ట్ ప్లేస్ ఇది అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే ఒక కొత్త ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నా. సో అంత బాగుంది. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ అంతా రెడ్ కలర్లో ఉన్నాయి, మొత్తం రెడ్డే. నేను ఫస్ట్ టైం చూస్తున్నా వాటర్ చాలా రెడ్గా ఉన్నాయి ఇక్కడ, న్యాచురల్గా రెడ్గా ఉన్నాయి. ఈ దారి చూడండి ఎంత జరుగుతుందో. సో ఫ్యామిలీస్ కష్టం కదా, లేడీస్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎక్కాలంటే కష్టం. ఫైనల్ అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం మనం, నియర్లీ దగ్గర వచ్చేసినాం. సో ఇదే అంటే ఫస్ట్ వచ్చే వాటర్ ఫాల్స్, మనకు స్టార్టింగ్లో వచ్చే వాటర్ ఫాల్స్ ఇది. ఇంకా పైన చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఇంకా. సో ఇది సెకండ్ వాటర్ ఫాల్ అండి. మేమైతే లేట్గా వచ్చాం కదా, 3-4 అయింది వచ్చే లోపల. సో కాబట్టి అందరూ వెళ్ళిపోతున్న టైంకి మేమైతే ఇది ఒకటే చూసినాం. ఫుడ్ అయితే తినేసి కొంచెం వాటర్లో దిగేసి ఫుల్ ఎంజాయ్ చేసి మేమైతే బ్యాగ్ అయితే వచ్చేసామండి.
రాళ్ళలో నడిచి మన వాళ్ళకి చూడండి తిరిగి స్లిప్పర్స్ కూడా తెగిపోయినాయి. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ ఛానల్ పెట్టింది కడప ఇన్ఫో ఛానల్. సో ఎందుకు పెట్టానంటే సో కడపలో ఏమైతే మీకు మంచిగా ఉంటాయో ఫుడ్ కానీ లొకేషన్స్ కానీ సో ఏమైనా సరే మీకు కడపలో ఏం కొత్తగా వచ్చినా కూడా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ చేయడానికి కడప ఇన్ఫో ఛానల్ అయితే పెట్టాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.